హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఎల్ ప్రాపర్టీస్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో మీరు చూస్తున్నటువంటి వెంచర్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ రెడీ టు మూవ్లో ఉన్నాయి. 2 BHK హౌస్, 3 BHK హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో లో బడ్జెట్లో హౌసెస్ ఉన్నాయి. మీకు ప్లాట్స్ కావాలన్నా ప్లాట్స్ కూడా ఉన్నాయి ఈ వెంచర్లో. సో 150, 200, 165 స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ వెంచర్లో. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా ప్లాట్ ప్లేస్లో కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము. సో మనము రెడీ టు మూవ్ హౌస్ చూద్దాము. సో చాలా నీట్గా ఉంటుంది హౌస్ అంతా కూడా. మీరు అయితే ఫస్ట్ ఈ వెంచర్ చూస్ చేసేయండి. ఫస్ట్ మీకు వెంచర్ నచ్చిన తర్వాతనే మీరు హౌస్ ప్లానింగ్ అయితే వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే వెంచర్ ఎలా ఉందనేది ఫస్ట్ మనకు ఒపీనియన్. వెంచర్ సరౌండింగ్స్ అంతా డెవలప్మెంట్ ఉంటే మన వెంచర్స్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు చూస్తున్నారు, చాలా నీట్గా ఉంటుంది వెంచర్ అంతా. 32 ఎకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. సో ఆల్రెడీ మనకు ఈ వెంచర్లో 200+ ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టేయింగ్స్ ఉంటున్నారు ఈ వెంచర్లో. సో ఆల్రెడీ ఉంటున్న వెంచర్లోనే మీకు హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. G+1, G+1 అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా ఉంది. మనకు ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ కావాలంటే కూడా ఉన్నాయి. సో మీరు చూడవచ్చు, చాలా నీట్గా ఉంటుంది వెంచర్స్ అంతా. సో హౌజెస్ ప్లానింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే. దాని పక్కన మనకు G+1 అనేది ఉంది, మీరు చూడవచ్చు. అవి కూడా తక్కువ బడ్జెట్లోనే అవైలబుల్ ఉన్నాయి. అవి 3 BHK, ఇది వచ్చేసి మనకు 2 BHK హౌస్. ఇది మీకు 3 BHK కావాలన్నా ఇస్తాము, లేదంటే మనకు 2 BHK అన్నా సరిపోతుందంటే ఇది కూడా ఇచ్చేస్తాము. వర్క్ అనేది 80% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% వర్క్ అనేది అవైలబుల్ ఉంది, చేయాల్సింది ఉంది. సో స్టైరింగ్స్ దగ్గర మనకు వాష్ ఏరియా వస్తుంది దాని కింద. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ప్లేసు. సో మనం హౌస్ ఎంట్రన్స్ అవ్వగానే హాల్ అనేది కనిపిస్తుంది. మొత్తం చాలా స్పేసియస్గా ఉంటుంది హాల్ అంతా కూడా. చాలా నీట్గా ఉంటుంది. వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు అంత స్పేసియస్గా కనిపించకపోవచ్చు. సో రూమ్ సైజెస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. పూజా గది కూడా ఉంది ఈ హౌస్లో. పూజా గది, కిచెన్ సపరేట్, 2 బెడ్రూమ్స్ సపరేట్స్ ఉంటాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది సపరేట్లీ. అండ్ అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఉంటుంది మనకు బెడ్రూమ్లో. అండ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇది. సో మీరు చూడొచ్చు. సో ఫుల్ వీడియో అనేది చూడండి, మీకు రూమ్ సైజెస్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేసియస్గా ఉంటుంది. సో 1 టైం పెయింటింగ్ అనేది అయిపోయింది, సెకండ్ కోటింగ్ అనేది ఉంటుంది. చాలా నీట్గా ఇస్తాము. సో వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే పెయింటింగ్ అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. ఇది మనకు హాల్ చాలా స్పేసియస్గా కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. దాని పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. చూడొచ్చు మీరు, చాలా స్పేసియస్గానే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. సో విండోస్ కానీ డోర్స్ కానీ మీకు నచ్చిన విధంగా వేస్తాము. ఫుల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమవుతుంది హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉందనేది. సో ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఉంటుంది. కీసరా ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర ఇన్సైడ్లో కుందన్పల్లిలో ఉంటుంది ఇది. సో 32 ఎకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లోనే ఉంటుంది ఈ హౌస్ అనేది. సో లైన్గా మనకు 4 హౌసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు పూజా గది, చాలా స్పేసియస్గా ఉంటుంది. చూడొచ్చు మీరు, కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే మనకు పూజా గది అనేది డిజైన్ చేసాము. సో ఇది వచ్చేసి మనకు కిచెన్. సో అవన్నీ మీకు స్టోరేజ్ కోసం అంతా ప్లానింగ్తో మనము కన్స్ట్రక్షన్ అయింది కిచెన్ అంతా కూడా. చూడొచ్చు మీరు. సో ఇంకా అడిషనల్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు, మీకు అంత స్పేసియస్గా కనిపిస్తుంది కిచెన్ కూడా. సో మనకు లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఐటీ పోచారం కూడా సేమ్ డిస్టెన్స్లోనే ఉంటుంది, 7 to 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈసీఎల్ వచ్చేసి మనకు 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఎగ్జిట్ నెంబర్ 8 జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏ ఎగ్జిట్కి వెళ్ళినా మనం 30 to 45 మినిట్స్లో వెళ్ళి రావచ్చు. సో చాలా స్పేసియస్గా ఉన్నాయి. సో సరౌండింగ్స్ అంతా ఫ్యామిలీస్ ఉంటున్న వెంచర్ ఇది. చూడొచ్చు మీరు.
సో మనకి ఈ హౌస్కి 80% వరకు బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్ నేషనలైజ్ బ్యాంక్ నుంచి. సో జస్ట్ మీరు 20% పే చేస్తే రిమైనింగ్ అంతా లోన్ ఇప్పించేస్తాము. అది కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండదు లోన్ ప్రాసెస్కి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తాము అండ్ ఫ్రీ ఆఫ్ విజిట్ ఉంటుంది. సో జస్ట్ మీరు సైట్ చూడాలనుకుంటే నా నంబర్ని కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్ని కాల్ చేసి రావచ్చు మీరు. సో ఆల్రెడీ ఈ వెంచర్లో చాలా ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు, మీరు చూడొచ్చు. వెల్ డెవలప్మెంట్ ఏరియా ఇదంతా. మనకు బస్ స్టాప్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఇది.